తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న అనధికారిక విద్యుత్ కోతలు ఇక నుంచి అధికారికంగా అమలు కానున్నాయి. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ NPDCL పరిధిలోని 5 జిల్లాల్లో భారీగా విద్యుత్ కోతలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయానికి కోతల నుంచి మినహాయింపునిచ్చారు. విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో భారీగా వ్యత్యాసం ఏర్పడడం వల్ల తెలంగాణలోని 5 జిల్లాల్లో ఇక నుంచి అధికారికంగా విద్యుత్ కోతలు అమలు కానున్నాయి. ఈ మేరకు NPDCL పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కోతలకు ఆ సంస్థ CMD CH నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో రోజుకు 5 గంటలు, పట్టణాలు, మున్సిపాలిటీలో రోజుకు 6 గంటలు, గ్రామాల్లో 12 గంటల పాటు కోత విధించారు. వరంగల్ నగరానికి మాత్రం రోజుకు 3 గంటల కోత విధించనున్నారు. పరిశ్రమలకు అధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేయనున్నారు. పెద్ద పరిశ్రమలకు వారంలో 3 రోజులు, చిన్న పరిశ్రమలకు 2 రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటిస్తున్నట్లు CMD చెప్పారు. NPDCL నిర్ణయంపై పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి కోతల నుంచి మినహాయింపు ఇచ్చిన అధికారులు సింగరేణి, ప్రభుత్వ ఆసుపత్రులు, రక్షణ సంస్థలు, తాగునీటి వ్యవస్థకు నిరంతర సరఫరా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే అనధికారికంగా కోతలు అమలు చేస్తుండగా తాజా ఉత్తర్వులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.